సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో రైతులను దోచేస్తున్నారు బ్యాంక్ అధికారులు. వాళ్ళ కింద పనిచేసే బ్రోకర్లు. ఇక ఎస్బీఐ బ్యాంకులో రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఖాళీ ఓచర్లపై సంతకాలు తీసుకుని డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పి రైతులను పంపిస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా ఫామ్స్ తీసుకుని బ్యాంకుకు వస్తే తీసుకోవడం లేదు. బ్రోకర్తో వస్తేనే ఫామ్స్ ను అనుమతిస్తున్నారు. ఒక్కొక్క రైతు నుంచి 10,000 నుంచి 20,000 వరకు గుంజుతున్నారు. అంతటితో ఆగడం లేదు. ఒకరి పేరు మీద మాఫీ జరిగితే ఇంకొకరికి డబ్బులు ఇచ్చిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. మొత్తం 20 నుంచి 30 మంది బ్రోకర్లు చక్రం తిప్పుతున్నారు. లోన్ కడదామని బ్యాంక్ అధికారిని సంప్రదిస్తే బ్రోకర్ను కలవండి అని సూచిస్తున్నారు. బ్రోకర్ దందాను ఆపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ మధ్య రైతులకు రుణాల మాఫీ చేయడం జరిగింది. ఈ రుణాల మాఫీ పేరుతోని రైతులు బ్యాంకులు పోవడం వల్ల అక్కడ ఏదైతే బ్యాంక్ అధికారులు బ్రోకర్లతో కుమ్మక్కాయి రైతులకు మాత్రము ఎలాంటి లావాదేవీల విషయంలో సరిగా చేయకుండానే మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రైతులు డైరెక్టు బ్యాంక్ మేనేజర్ దగ్గర కానీ అదేవిధంగా అధికారుల దగ్గర బ్యాంక్ అధికారుల దగ్గర పోతే రేపురా ఎల్లుండ్రా అని సదాంచుకుంటూ ఈరోజు బ్రోకర్ తీసుకెళ్తే ఖాళీ ఓచర్ల మీద సంతకం పెట్టుకుంటూ బ్రోకర్ల పేరు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంత రాస్తారో కూడా రైతులకు తెలియదు. అమాయక రైతులను చూసి ఈరోజు బ్రోకర్లు అదేవిధంగా బ్యాంక్ అధికారులు కలిసి ఈరోజు మోసం చేస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో బ్యాంకులు ముఖ్యంగా ఎస్బీఐ కానీ ఎస్బీఐలు 2 బ్యాంకులకు సంబంధించి అట్లనే ఏపీజీబీ కానీ ఇతర బ్యాంకులలో విచ్చలవిడిగా బ్రోకర్ల వ్యవస్థ నడుస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బ్రోకర్లు ఉంటేనే ఫైల్ ముట్టే పరిస్థితి అధికారులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మాకేం తెలియదనే విధంగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. స్వయంగా నేనే ఫైల్ తీసుకుపోయి అడిగిన పరిస్థితి ఉంది. అయినా అధికారులు దాన్ని మాట మర్పేసే పరిస్థితి కూడా ఉంది. వెంటనే పై అధికారులు స్పందించి నారాయణఖేడ్ బ్యాంకులలో బ్రోకర్ల వ్యవస్థను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. బ్యాంకులకు సంబంధించి వెంటనే రైతులకు సంబంధించి గొప్పగా ప్రభుత్వం ప్రకటించినా ఇక్కడ అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే రైతులకు రుణమాఫీ చేసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మాత్రం రుణమాఫీ అయిన డబ్బులు మొత్తం అందడం లేదని, బ్యాంకుల్లో బ్రోకర్లను పెట్టుకుని బ్యాంక్ అధికారులు బ్రోకర్లతో కుమ్మక్కై రైతుల నుండి అందిన కాడికి దోచుకునే సంఘటనలు చోటు చేసుకుంటారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో చోటు చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. మనకు రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న బ్యాంక్ అధికారులు బ్రోకర్లు రైతుల వద్ద ఖాళీ ఓచర్లపైన సిగ్నేచర్ తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళకు డబ్బులు మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి కూడా చెప్తున్నట్టు మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇదే విధంగా రైతు నిజాయితీగా ఫామ్ తీసుకుని వస్తే అతని వద్ద ఫామ్ తీసుకోవడం లేదని, బ్రోకర్తో వస్తే మాత్రమే ఆ రైతు దగ్గర నుంచి ఆ ఫామ్ తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. రైతు వద్ద నుంచి 10 నుంచి 20,000 వరకు దోపిడీ చేస్తున్నట్టు ఆ బ్రోకర్లు తీసుకుంటున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం మేరకు అక్కడ ఉన్న కొంతమంది రైతులను కదిలిస్తే కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా బ్యాంకు వస్తే బ్యాంకులో ఎలాంటి పిటిషన్లు తీసుకోవడం లేదు, మేము డైరెక్ట్ గా ఫామ్ ఫిల్అప్ చేసి తీసుకుపోయి ఇస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైతే మీ గ్రామాన ఉన్న ఎవరైతే మీ ఏజెంట్ ఉంటారో బ్రోకర్లు ఉంటారో వాళ్ళ ద్వారా వస్తేనే మీ పనులు అవుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొంతమంది రైతులు నేరుగా వెళ్ళిన కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేదు. మీ దగ్గర ఉన్న బ్రోకర్ ద్వారా రండి, వాటిని ఫిల్అప్ చేసుకుని రండి, మీకు తెలియకపోతే వాళ్ళు చెప్తారని చెప్పి ఆ విధంగా వాళ్ళు కుమ్మకై ఈ బ్యాంక్ దోపిడీ దిగుతున్నారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు మనకు కూడా సమాచారం అందించడం జరిగింది. పద్మ, ఇదే విధంగా గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ బ్రోకర్లు ఎక్కువయ్యారు, ఈసారి కూడా ఎక్కువయ్యారని కూడా స్థానికులు కూడా తమ భావనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వంతో పాటు ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించి వీళ్ళు కట్టడి చేయాలని చెప్పి చాలా మంది రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.